మా అన్న పోసిస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను తెలిసి. అండ్ ఇది మా బాబాయ్, ఇది మా డాడీ. కేరళలో రైస్ ఇలా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. కొత్త తినే వాళ్ళకి అసలు ఎక్కదు. అండ్ ఫైనల్లీ కేరళలో బిర్యానీ తినాలంటే సాహసం అనే చెప్పాలి. మేము ట్రై చేసింది అయితే చాలా బాగుంది. బాబాయ్ ఉన్న ప్లేస్ నుంచి అలపుల అంటే ఆలపికి రావడానికి ఒక 2 hours పట్టింది. కానీ 2 hours ట్రావెల్ చేసినట్టు అస్సలు అనిపించలేదు. మేము చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్కి వస్తుండే కేరళకి. 1 month టైం ఉన్నా ఎక్కువ ప్లేసెస్ అసలు మేము తిరగని లేదు. బట్ ఈసారి ఏంటో 1 weekలోనే చాలా ప్లేసెస్ కవర్ చేసాం. అంతా మా బాబాయ్కే థ్యాంక్స్ చెప్పాలి. మోస్ట్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ అంటే డాడీ సైడ్ రిలేటివ్స్ అందరు కేరళలోనే ఉంటారు. సో అందరినీ విజిట్ చేయాలంటే అసలు టైం సరిపోకపోయేది. ఇప్పుడు మేము ట్రావెల్ చేసే ఏదైతే హౌస్ బోట్ ఉందో 4 hours-కి 2K తీసుకున్నారు. నాకైతే చాలా వర్త్ అని అనిపించింది. ఫస్ట్ 4 hours అని అనిపించింది, బట్ ట్రావెల్ చేసే కొద్దీ అసలు బోరే కొట్టలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా లక్కీ అనే చెప్పచ్చు. ఐ మీన్ వాళ్ళకి ఇదంతా నార్మలే అనిపిస్తుంది, బట్ ఎంతైనా చూడడానికి చాలా బాగుంది. మేము వచ్చింది సమ్మర్లో కాబట్టి చాలా అంటే చాలా వేడిగా ఉండే. ఇంకా రెయినీ వింటర్ సీజన్లో చాలా బాగుంటుందంట ఈ వ్యూ ఇదంతా. అప్పుడు అనుకున్నా మళ్ళీ ఒక ట్రిప్ వేయాలి అని. మేము హౌస్ బోట్ ఎక్కడానికి ముందు వాటర్ బాటిల్, స్నాక్స్ అవన్నీ తీసుకుందాం అనుకున్నాం. కానీ చూసే వరకు అందరు మర్చిపోయాం. సర్లే అని అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉండే. సో అది చూడంగానే బోట్ ఆపి మరీ బాబాయ్ ఇంకా డాడీ వెళ్ళి స్నాక్స్ అవన్నీ తీసుకున్నారు. Dad is buying snacks for us. कितने मानो? ఇక్కడ చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే హోల్ ఫ్యామిలీ స్టే చేయొచ్చు. 2 days 1 day అలా డిఫరెంట్ ఉన్నాయి. మేము వెళ్ళేదైతే నార్మల్ చిన్న హౌస్ బోట్ అన్నమాట. లైక్ వేరే దాంట్లో ఎలా అంటే నేను 2 days అని చెప్పాను కదా, దాంట్లో కుకింగ్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత హౌస్ బోట్ అక్కడ మధ్యలో ఆపి స్పీడ్ బోట్ ఎక్కాం. ఫస్ట్ నేను అస్సలు ఎక్కొద్దు అనుకున్నా. తర్వాత నన్ను ఫోర్స్ చేసి ఎక్కించారు. నేను ఉర్రే కొద్దీ మా డాడీ మా మమ్మీ ఇద్దరిని హ్యాండ్ పట్టుకున్నాను. తర్వాత అంతా అయిపోయి రావడానికి నైట్ అయిపోయింది. సో అక్కడి నుంచి కోటయం అంటే మా తాత వాళ్ళ డాడీ ఉన్న ప్లేస్, అంటే మా ముత్తాత గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో అతను ఒక్కడే అక్కడ స్టే చేస్తాడు. అతన్ని చూడడానికి వెళ్ళాం. మళ్ళీ ఆలపి నుంచి అక్కడికి ఒక 2 hours అలా పట్టింది. సో కంటిన్యూస్ ట్రావెల్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ట్రావెల్ చేసేది ఉండే.
సో వెళ్ళి మంచి రెస్ట్ తీసుకున్నాం అండ్ దిస్ ఈజ్ హౌ మై డే ఎండెడ్.